హలో గాయ్స్, ఈరోజు నేను మా అమ్మతో కలిసి పాయ కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒకటే చేయడం రాదు కాబట్టి. సో ఫస్ట్ అయితే పాయ పీసెస్ కట్ చేసుకొని దాని తర్వాత ఆనియన్ కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆనియన్ కట్ చేస్తుంటే మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంటే అదే మా అమ్మగారు కట్ చేస్తుంటే అలా వచ్చిండవని చెప్తున్నారు. అండ్ దాని తర్వాత పసుపు కారం అయితే వేసాను. పసుపు ఎంత వేయాలో అర్థం కాలేదు, మా అమ్మని అడిగితే హాఫ్ స్పూన్ ఏమని చెప్పారు. సరే హాఫ్ స్పూన్ వేసేసిన తర్వాత సాల్ట్ అండ్ వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత నేను షాప్కి వెళ్ళాను. షాప్ నుంచి వచ్చేసరికి మా అమ్మ కర్రీ మొత్తం ప్రిపేర్ చేసేసారు. సరే ఇంకా చేసేది ఏముందిలే అని చెప్పి ప్లేట్లో అయితే ఇడ్లీ పెట్టుకున్నాను. మా నెల్లూరులో అయితే గ్లాస్ ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ గ్లాస్ ఇడ్లీ పెట్టుకున్నాను. దాని తర్వాత పాయ కర్రీ వేసుకున్నాను. అలా ఇడ్లీ పాయ కర్రీలో అద్దుకొని తింటుంటే ఎంత టేస్టీగా ఉందో. ఇది కదా ఇన్ని రోజులు నేను మిస్ అయింది అనిపించింది. అసలు పాయ అయితే ఎంత జ్యూసీగా, ఎంత సాఫ్ట్గా, ఎంత స్పైసీగా. స్పెషల్ మీ ఇంట్లో ఏం చేశారో కింద కమెంట్ చేయండి.